అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహంకార ధోరణికి ఇప్పట్లో బ్రేక్ పడే అవకాశాలు కనిపించట్లేదు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అన్ని మీడియం హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకం విధించబడుతుంది. అన్యాయమైన విదేశీ పోటీ నుంచి అమెరికన్ ట్రక్ తయారీదారులను రక్షించడానికే ఈ చర్య తీసుకున్నామని ట్రంప్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్కువగా మెక్సికో యుఎస్ కు హెవీ ట్రక్లను ఎగుమతి చేస్తుంది. 2019 నుండి మెక్సికన్ ట్రక్కుల ఎగుమతులు 3 రెట్లు పెరిగి దాదాపు 3,40,000 యూనిట్లకు చేరుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్, మెక్సికో మరియు కెనడా మధ్య యుఎస్ఎంసిఏ ఒప్పందం ప్రకారం ట్రక్కుల విలువలో 64% ఉత్తర అమెరికా నుండి వస్తే వాటిని ప్రస్తుతం సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. వరుసపెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే ఇండియాపై 50% సుంకాలు అమలవుతున్నాయి. దీనికి తోడు ఫార్మాపై 100% టారిఫ్లను విధించారు. ఇక ఇప్పుడు వీటికి అదనంగా భారీ ట్రక్కుల దిగుమతులపై 25% సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక అమెరికన్ పరిశ్రమ కార్మికులకు రక్షించడానికే ఈ సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ చెప్తున్నారు. అమెరికన్ ట్రక్ తయారీదారులకు కాపాడడానికే నవంబర్ 1 నుంచి అమెరికాలో దిగుమతి చేసుకునే అన్ని మధ్యస్థ భారీ ట్రక్కులపై 25% సుంకాలను అమలు చేయనున్నారు. ఇక విదేశీ ఉత్పత్తుల నుంచి విదేశీ డంపింగ్, అన్యాయమైన వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమలు దెబ్బతినడానికి మేము అనుమతించమని అన్నారు. తాజాగా ట్రంప్ విధించిన సుంకాలకు మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ దేశాలు అత్యంత ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. అన్నిటికంటే ప్రస్తుతం విధించిన టారిఫ్ల వలన ఇది ప్రభావితం కానుంది. నిజానికి ఈ సుంకాలను ట్రంప్ అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు. కానీ తర్వాత వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా ఈ కొత్త 25% సుంకాలను నవంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.